మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, ప్రైజ్ లార్డ్ తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క పాఠ్యభాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉంటే కనుక, నీతిగా బతుకుతూ ఉంటే కనుక, యథార్థంగా జీవిస్తూ ఉంటే కనుక దేవుడు మనం ఉన్న ఆకలిని బట్టి దేవుడు తృప్తి పరిచేవాడిగా ఉంటాడని ప్రభుపేట తెలియజేస్తున్నాం. నువ్వు ఏ ఆకలి కలిగి ఉన్నావో, ఏ ఆకలి కలిగి నీతిగా జీవిస్తున్నావో, ఒకవేళ ప్రభు ఆకలి కలిగి నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. నిన్ను దేవుడు తృప్తి పరిచేవాడిగా ఉన్నాడు అని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. నిన్ను తృప్తి పరిచేవాడిగా దేవుడు ఉన్నాడు. నువ్వు ఏ ఆకలి కలిగి ఉన్నావో ఆ ఆకలిని బట్టి దేవుడు నీకు తృప్తినివ్వబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్ చూస్తున్న నీవు, ఈ వాక్యం వింటున్న నీవు ఈ వాక్యాన్ని చూస్తున్న నీవు నిజముగా నమ్మేవనుకో, ఖచ్చితంగా నువ్వు తృప్తి పరిచేవాడిగా ఉంటావు. నీతిగా యథార్థంగా జీవిస్తే గనక దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడిగా ఉంటాడని ప్రభుపేట తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.